ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 93 ఏళ్ల భారత టెస్టు క్రికెట్లో చరిత్రలో తొలిసారి 5గురు లెఫ్టార్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగింది. 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది. వరుసగా 4వ టెస్టులోనూ శుభ్మన్ గిల్ టాస్ గెలవలేదు. మ్యాచ్కు టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. వరుసగా 3 టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్పై వేటు వేసిన టీమిండియా సాయి సుదర్శన్ జట్టులోకి తీసుకుంది. గాయాలతో జట్టుకు దూరమైన ఆకాశ్దీప్, నితీష్ కుమార్ రెడ్డి స్థానాలను అన్షుల్ కంబోజ్, శార్దూల్ ఠాకూర్లతో భర్తీ చేసింది. దాంతో టీమిండియా సరికొత్త చరిత్రను లిఖించింది. 93 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 592 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్లో కూడా భారత్ 5గురు లెఫ్టార్మ్ బ్యాటర్లతోటి బరిలోకి దిగలేదు. ఇప్పటివరకు భారత్ గరిష్ఠంగా 4గురు ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే ఆడింది. తాజా మ్యాచ్లో మాత్రం యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో 5గురు లెఫ్టార్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగింది.